ఎలా ఉన్నాను? అలాగే ఉన్నారు. జబర్దస్త్ ఎక్కువ చూస్తావు అనుకుంటా. నువ్వు చూడవా? మీ షో తర్వాత కానీ ఇది మొత్తం చదువు. ఏంటివి? ఇది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ జాతకాలు. జాతకాలా? మరి ఇవి వాళ్ళ పిల్లల జాతకాలు. ఇప్పుడు నేనేం చేయాలి? టైం తొందరగా చదువు. చదవాలా? నా పేరు వెంకటేశ్వరరావు. నాకు 2 పిల్లలు, 1 భార్య. చదువుతా తెల్లారుతుంది. మరి ఎలా చదవాలబ్బా? ఇదిగో సినిమాటిక్ గా చదువు. సినిమాటిక్ గా? ఓకే. అయిపోయినా ఇంకేమన్నాయా? టెక్నిక్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? రోబో సినిమా చాలాసార్లు చూసినట్టున్నాడు. కాదు, LIC ఏజెంట్. మనిషి జీవితాన్ని చదివేస్తావు ఇక్కడ. ఏంట్రా బాబు మారం చేస్తున్నాడేంటి? అయ్యగారు, మన అపార్ట్మెంట్ ఉన్న జాతకాలన్నీ 2 నిమిషాలు చదివేశాడు అయ్యగారు. మరి మన సెలక్షన్ అంటే ఏమనుకుంటున్నావు? ఇదిగో 2 నిమిషాల్లో చదివితే చదివో కానీ అన్ని బాగానే గుర్తుంటాయి కదా. మీరేం టెన్షన్ పడకండి సార్, అన్ని గుర్తుంటాయి. 150 పాలసీలు సార్. రే, అక్కడ పెట్టాల్సిన టోపీ నువ్వు పెట్టుకున్నావేంట్రా? బాబు ఒక నిమిషం సార్, మీరు నా జీవితాన్ని నిలబెడుతున్నారు. మీ చల్లటి చేతులతో ఆ టోపీ నా శిరస్సు మీద మీరు పెట్టండి సార్. ఎంత మందికి పెట్టిన టోపీలు నీకు పెట్టలేనా? ఓకే సార్. సార్ 150 పాలసీలు సార్. టోపీ బాగుంది. చాబతి, మొదటి పూజ నీతో చేయిస్తాను కదా, నువ్వేం కంగారు పడుతు. ఆగండి, ఏంటి అందరు ఇట్టి వెళ్తున్నారు? బెల్లం భాస్కర్ ఇంటికి వినాయకుడు దూత వచ్చాడంట. అందరి వివరాలు టకటక చెప్పేస్తున్నాడు. వాడేమైనా కంప్యూటరా టకటక చెప్పడానికి? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి రాంగు? అతను అంతా నిజమే చెప్తున్నాడు. శ్రీధర్ గారి కోడలు ఆయన దర్శనం చేసుకోగానే వాంతులు చేసుకుందంట. అక్కడ స్మెల్ పడలేదేమో. కాదు, అది ఆయన నోటి మహత్యం. నేను వెళ్తాను, నా కడుపు ఎప్పుడు పండుతుందో అడుగుతాను. మీ ఆయన దుబాయ్ లో ఉంటే నీ కడుపులో పండుతుందో. పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు, బొద్దుగా వెళ్ళిపో. పొద్దున్నే పూజలు 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 అంటారు, ఇంట్లో టిఫిన్ కూడా పెట్టరు. బయటికి వెళ్ళి కాఫీ నీళ్లు తాగదామంటే బయటికి వెళ్ళనివ్వరు. ఇక్కడ ఇంకుడు గుంతనేమో ఎండిపోతుంది. చెకోడి, నాకు చిన్న పని చేసి పెడతావా? అడుగు పద్దు, నీకోసం నాకు ఓపిక లేకపోయినా ఏ పనైనా చేస్తా. నిజంగా చేస్తావా? కాదను కదా? అస్సలన్ను. కొంపదీసి మొన్నట్లా లేడీ గెట్టపేసి ఎవరికైనా అప్పచెప్తావా ఏంటి? కాదు, ఇది వేరే పని. అయితే చేస్తా, చెప్పు. కొంపదీసి తాగట్టేయమంటుందేమో. బజార్కెళ్ళి బజార్కెళ్ళి బఠానీలు శనగలు తీసుకురావా? శనగలు బఠానీలా? నిన్నెవ్వరు మార్చలేరు, నిన్నెవ్వరు చెడగొట్టలేరు కూడా. సచ్చినోడు చేస్తాడు తాడు చెప్పకుండా పోయాడు. ఏ పద్దు, ఇక్కడేం చేస్తున్నావు? శనగలు బఠానీలు అయిపోయాయక్క, ఎవరైనా తెస్తారేమో అని చూస్తున్నా. అందరూ పూజ హడాల్లో ఉంటే నీకు శనగలు బఠానీలు కావాలా? నడు, అందరూ కలిసి పూజ చేద్దాం. ఆహా పద్దు, ఎంత బాగా చెప్తున్నారు. నాకైతే అచ్చు వినాయకుడిని చూసినట్టుంది. అది మా గురువు గారి కథ. మనం ఎటువంటి పని మొదలు పెట్టినా ఒక్కసారి మా గురువు గారు తలుచుకుని ఆ పని మొదలు పెడితే ఎటువంటి విఘ్నాలు ఉండవు. చూడు ఎలా చెప్తున్నాడు. బుక్ లో ఉంది యాసిటీస్ గా చెప్తున్నారు సార్. రండి గారు, రండి చూడండి. ఏంట్రా ఇప్పుడు ఇటీలో మంచి చెప్పి ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటావు? కాదయ్య గారు, మనం ఎంత సాధించామో దానికి నిదర్శన అయ్య గారు ఇది. అవునురా, మన హాలు పెద్దదైపోయి జనం పలచగా కనపడుతున్నారు కానీ మొత్తం అపార్ట్మెంట్ అంతా మన గుమ్మ ముందే ఉంది. ఈ చెప్పులు చూస్తే ఉంటుందా లింగంగాడికి? అయ్యారు, ఇవన్నీ చూసిన తర్వాత లింగడు పరిస్థితి ఏంటి అయ్యారు? ఏముంది, కుళ్ళి ఏడ్చి ఆ పేలను గడితో పొడుచుకుని చచ్చిపోతాడు. రే, ఈ అపార్ట్మెంట్ ఆ పిల్ల జల్ల ఎవరు కూడా వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి లేదు. అందరూ మన దగ్గరికి రావాలి. రాజ్యం వస్తున్నా. ఆ విధంగా వినాయకుడు ఆ రోజు బాగా భక్షములు కుడుములు తిని ఎలక మీద బయలుదేరినప్పుడు అప్పుడు పైనున్న చంద్రుడు చూసి నవ్వి ఆ రోజు నెక్స్ట్ హీరోయిన్
దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి నా పేరు నైలెక్స్ నళిని. యాంకర్ అవుదామని వచ్చావు, లో బడ్జెట్ సినిమాలో హీరోయిన్ అయ్యావు. అక్కడ వర్కౌట్ అవ్వక టీవీ సీరియల్స్ యాక్ట్ చేస్తున్నావు. చెట్టుకి ఎప్పుడు లేటుగా వస్తావు, ఏదన్నా అడిగితే గీరగా సమాధానం చెప్తావు. అవునండి, మీరు చెప్పిందంతా కరెక్టే. ఇప్పుడు నా డేట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటండి? ఏమీ లేదమ్మా, దానికి ఒకటే పరిష్కారం. నువ్వు మేకప్ వేసుకున్నప్పటి నుండి ప్యాకప్ అయ్యేదాకా కాస్త నోటి దూర తగ్గించుకో. నేను ఎవరిని ఏమననండి, కానీ అంతా నన్ను విమర్శిస్తున్నారు ఎందుకు? అది అంతే బాలా. ఆర్టిస్ట్ బతుకు అద్దం లాంటిది, విమర్శకులు రాయి లాంటోళ్ళు. రాయొచ్చి అద్దం మీద పడ్డా, అద్దమెళ్ళి రాయి మీద పడ్డా పగిలేది అద్దమేనమ్మా. ఏమంటావు? అర్థమైంది స్వామి, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను. ఉండడం ఎందుకు, వెళ్ళు. ఆర్టిస్ట్ దగ్గర నుండి చూస్తుంటే నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. నాది ఇంకొక ప్రశ్న స్వామి. ఆలస్యం ఎందుకు, అడుగు. నేను నెంబర్ 1 హీరోయిన్ ఎప్పుడవుతాను స్వామి? చెప్పానుగా, నీ నోటి దురద తగ్గించుకున్నప్పుడు, నీ వృత్తి పట్ల కమిట్మెంట్ తో ఉన్నప్పుడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో గౌరవంగా ఉన్నప్పుడు. ఇంకో ముఖ్యమైన విషయం, ఛానల్ వాళ్ళు ప్రమోషన్ కి పిలిచినప్పుడు నాకేం ప్లస్ అవుతుంది అనుకోకుండా ప్రాజెక్ట్ కి ఏ ప్లస్ అవుతుంది అనుకున్నప్పుడు. ఇక నుంచి నేనేం మాట్లాడను స్వామి, మాట్లాడడానికి అసిస్టెంట్ ని పెట్టుకుంటాను. అంటే నీ డైలాగులు ఆడి చెప్తాడా? కాదు స్వామి, వద్దులే. ఏంటి బాలా? నేను మీకోసం స్వీట్ పాకెట్ తెచ్చాను స్వామి. అవునా? ఒక స్వీట్ మీరు తిని మిగిలింది ప్రసాదంగా ఇచ్చేయండి. వద్దులే బాలా, నేను చూశానుగా, చాలు. తిన్నట్టే పట్టుకెళ్ళు. ఒక్క స్వీట్ అంటే తినండి స్వామి, భక్తురాలు సంతోషపడుతుంది. మొహమాట పడకుండా తినండి స్వామి. నాయన, వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు పెట్టాలి గాని ఇలా స్వీట్లు పెట్టకూడదమ్మా. వినాయకుడికి ఎలాగో అవే పెట్టావు, స్వీట్స్ మాత్రమే మీకు. పోనీ శనగలు బఠానీలు తింటారా? వద్దమ్మా, దానికన్నా స్వీట్లే బెటర్. స్వామి, వెనక ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ స్వీట్ ఏదో తినేసి పాపను పంపించేయకూడదు. అలాగే కానీ ఒక్కొక్కటి పెట్టమ్మా, ఒక్కొక్కటి. తలా ఒక డైలాగ్ చెప్తే స్వీట్ పెడుతుంటే ఇక నేను డైలాగ్ చెప్పడానికి ఉండదేమో. ఇంకా ఏదైనా చెప్తారా స్వామి? అంటే మరి ఇదిగో అమ్మాయి, ఆల్రెడీ చెప్పారు కదా, వృత్తి పట్ల కమిట్మెంట్ తో ఉండండి. అందులో మళ్ళీ మీరు వేరే అర్థాన్ని ఎతకద్దు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. అప్పుడు మా గురువైన వినాయకుడు కోపాగ్రస్తుడై, ఆవిడ పేరు చామంతి, ఫ్లాట్ నెంబర్ 143. చూసుకో, నేను చూస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి నా పేరు చామంతి. చెయ్యకూడని స్నేహాలు నీ జీవితాన్ని తప్పుదారు పట్టించాయి. వాళ్ళు చెప్పిన మాట విని చెడుగా ప్రవర్తించకు. అర్థమైంది స్వామి, ఒంటరి ఆడదాను కదా, ఎవరో ఒకరు సాయం ఉండాలని. తోడు కోరుకోవడం తప్పు కాదు తల్లి, కానీ సమాజం మెచ్చుకునే రీతిలో ఉండాలి, దేవుడు మెచ్చే రీతిలో ఉండాలి. సార్, చెకోలు చేసుకునేది అమ్ముకోవడానికి కదా, దాచుకోవాలంటాడేంటి? ఒరే అక్కుపక్షి, నోరు మూసుకొని ఉండు. ఆయన విన్నాడంటే మొత్తం అందరి ముందు నీ జాతకం చదివేస్తాడు. వద్దులేండి, మరి చండాలంగా ఉంటది. చామంతి, నీకో విషయం చెప్తాను విను. నరజన్మ ఒక అదృష్టం. మన జన్మ 24 కోట్ల జీవకణాల్లో ఒకటి. మనం మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. ఆహా, ఎంత బాగా చెప్పాడు పద్దు. వాడి బొంత దశావతారం సినిమాలో కమల్ హాసన్ చెప్పింటారా చెప్తున్నాడు. అవునా? ఎంతసేపు నువ్వు సీరియల్స్ తప్ప సినిమా చూడ నేను చూడలేదు. సరే సరే, విన్నులో ఏం చెప్తున్నారు? మంచి వాళ్ళతో కలిసి ఉండాలి, మంచి మాటే వినాలి, మంచే మాట్లాడాలి. గాంధీ గారు 3 కొత్తలు అన్నమాట. ఎవరై చేకోడి, ఇంకో మాట మాట్లాడమంటే నీ బుగ్గలు పువ్వులలో ఉప్పుతాయి. నువ్వు సార్ కలిసి నాకు ఒక డైలాగ్ కూడా చెప్పనియట్లేదు. చెప్పిన డైలాగులు చాలే, ఇక నుంచి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. లేకపోతే ఫ్రిడ్జ్ లో నేను సుబ్బుతో తాగించి నిన్ను అప్పగించాను. చెప్పింది అర్థమైందిగా, ఇక వెళ్ళు. స్వామి, స్వీటు లడ్డులో ఉంది కదా, లడ్డు తెచ్చిందే, తీసుకో. సార్, వీడికి సెల్లార్లో అంబులెన్స్ పెడితే మంచిదేమో. ఏంట్లేంగో, కింద నీ దేవుడిని వదిలేసి నా దేవుడి దగ్గరికి వచ్చావా? దేవుడు ఎక్కడ లేడు భాస్కర్ గారు, అందుకే ఇక్కడికి వచ్చాం. దేవుడు ఒక్కడే, కానీ ప్లేస్ ని బట్టి ఆయన విలువ కూడా మారుతుంటుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామికి తేడా చూపించట్లేదు మనం. భాస్కర్ ఇంట్లో దేవుడు, సెల్లార్లో దేవుడు ఇద్దరు ఒకటే.
కానీ నా దేవుడికి మహిమలు ఎక్కువ. ఎగిరిపడురా ఎగిరిపడు, ఒక్కసారి దింపుతా. స్వామి నా గురించి చెప్పండి. నువ్వెవరు నాయనా? పక్క అపార్ట్మెంట్ వాడు స్వామి. పక్క అపార్ట్మెంట్ అంట. ఏ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పరా? చెప్తారు, ఎందుకు చెప్పరా? అలాగని చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తే చెప్పేస్తారంటే కాయ పండుగ కావాలి కదా. తీసుకొచ్చాగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్, పువ్వు వచ్చింది. ఎదవ కాల్ మీద కొట్టేశాడు. కొబ్బరికాయ కాల్ మీద కొడతావరా దరిద్రుడా? అసలు షుగర్ పేషెంట్, ఈ కాయ ఎప్పుడు మారుతుందేమో. అక్క, స్వామి కలిపి కొబ్బరికాయ బలి పగిలింది అక్క. నీ బొండే పగిలింది కొబ్బరికాయ కాదు, ఆయన కాలు. స్వామి నా గురించి చెప్పండి. నువ్వెవరో ఈ భాస్కర్కే తెలియదు, ఈ స్వామికి మాత్రం ఏం తెలుస్తుంది. ఈ దెబ్బతో ఈ స్వామి పని ఫినిష్. మీరు చెప్పగా కుదరగలడు, ఏదో ఒకటి చెప్పాలి. నాయనా, నీకు నీ పెళ్ళానికి పడదు. నువ్వు లెఫ్ట్ అంటే ఆవిడ రైట్ అంటుంది, నువ్వు అవునంటే ఆవిడ కాదంటుంది. కరెక్టే స్వామి. అందుకే మీ ఆఫీస్ లో ఒక అమ్మాయిని పేరు ఏమిటంటే లలిత స్వామి. ఆ లల్లిని నువ్వు సంఖలో పిల్లింగ్ చేద్దాం అనుకుంటున్నావు. తప్పు నాయనా. కాని స్వామి అర్థమైంది. ఇంట్లో సిగ్నల్ లేకపోతే బయటికెళ్ళి మాట్లాడటంలో తప్పే ఉంది స్వామి అని అడగబోతున్నావు, అంతే కదా? అంతే స్వామి. పిచ్చివాడ, ఇంట్లో అందరూ పద్ధతిగా మాట్లాడతారు, బయటికి వెళ్తేనే బూతులు మాట్లాడతారు. ఎవరన్నా చూస్తే పరుగు పోతుంది నాయన. అర్థమైంది స్వామి. సిగ్నల్ దొరికించాడికి వెళ్ళి మెల్లగా మాట్లాడతా. సుఖం భూయా, బయలుదేరు. అలాగే సార్. వస్తా స్వామి. ఎక్కడ కూపుకుంటూ వెళ్ళిపోతున్నావు? లక్షణం ఒక 5,000 ఇచ్చిళ్ళు. దేనికి? దేవుడు నీకు మంచి సిగ్నల్ దొరికే చోటు చూపిస్తాడు. ఎక్కడుంటే ఏదో ఒకటి అంటారు కానీ పదరా. అక్క, ఆకలేస్తోంది. కాసేపు ఆగు, రాత్రి ఏకంగా భోజనం చేసేద్దాం. అయ్యి బాబాయ్, అంతసేపు దాకానా? నా శనగల డబ్బా కూడా ఇక్కడ దాచేసాం, అదేనా ఇవ్వు. ఏ ఇస్తే పిండి మీద ఆడిచ్చేద్దామనా? కాసేపు నోరు కట్టుకుని కూర్చో. స్వామి, నా తండ్రి, నా కష్టాన్ని ఇక్కడ తెచ్చడానికి వచ్చావా నా తండ్రి? స్వామి 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 స్వామి, నా పేరు చింతాకుల రత్తమ్మ. ఏమాకు? చింతాకుల రత్తమ్మ. అర్థమైంది. ఆకులన్నీ రాలిపోయాక సామాన్లన్నీ సర్దేసినట్టున్నావు. అవును స్వామి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అమ్మా, ఎందుకని అలా అంటారు? మీరు 10 కాలం పాటు చల్లగా బతకాలి. ఎందుకక్క తిండి తండగా? పెద్దవాళ్ళని అనుకోదే. స్వామి, నా గురించి చెప్పండి. ముసలావిడు కదా, ఆవిడ కోడలు బాధలు ఎలా పోతాయో చెప్పు. నా కోడలు నన్ను బతకనీట్లే స్వామి అని చెప్పడానికి వచ్చాను. ఏం అవును స్వామి, అదెప్పుడు చూస్తుందో చెప్పండి. శుభమాన్ పండగ చేసుకుంటుంటే చావెందుకు? నేను చెప్పేది దాని గయ్యాళితనం గురించి స్వామి. అదెప్పుడు మంచిదవుతుంది? ప్రతి ఇంట్లోనూ పొయ్యి ఉంటుంది. ఒకసారి పొయ్యి నువ్వు వెలిగిస్తావు, ఇంకోసారి మీ కోడలు వెలిగిస్తుంది. ఫైర్ కామనే కదమ్మా. వాయించంగర్రా. శివ శివ మూర్తివి గణనాథ నిరుసింగి కుమారుడవు గణనాథ. శివ శివ మూర్తివి గణనాథ నిరుసింగి కుమారుడవు గణనాథ. గణనాథ 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 గణనాథ. శివ శివ మూర్తివి గణనాథ నిరుసింగి కుమారుడవు గణనాథ. స్వామి, నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇంకో పాట స్వామి. తాండవ నృత్య కది గజానన్న, తాండవ నృత్య కది గజానన్న. ధిమికిట ధిమికిట వాద్య మృదంగ, ధిమికిట ధిమికిట వాద్య మృదంగ. ధిమికిట 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 వాద్య మృదంగ. బ్రహ్మతాళ ధర్జి గజానన, బ్రహ్మతాళ ధర్జి. అమ్మా స్వామి, మెచ్చినాను. వెళ్ళి రెస్ట్ తీసుకో. స్వామి, నా ముసలి గాత్రం తమరికి నచ్చలేదో ఏమో స్వామి. చిన్న పిల్లలున్నారు. అబ్బా, ఎవరన్నా పాడన్నారా? ఏమో ఇక్కడ ఏంగా ఎనర్జెటిక్ నేనున్నానుగా. రానాయనా, రా 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 రా. స్వామి, దేవుడా నన్ను ఆశీర్వదించు. ఏయ్!
దేవుడు లేనప్పుడు ఎల్ఐసి నువ్వు రారాదా పోరాదా ఎల్ఐసి. దేవుడు లేనప్పుడు ఎల్ఐసి నువ్వు రారాదా పోరాదా ఎల్ఐసి. దేవుడు లేనప్పుడు ఆపు నాయన, ఇది భజనలా లేదు, అయ్యో పూనకంలా ఉంది. అవునా? ఎలివేషన్ తీసుకో. పూనకంలో ఉందా? అమ్మాయి రాజు, నువ్వెప్పుడు సీరియల్స్ చూస్తూనే ఉంటావట. ఒక్క పాట పాడు తల్లి. తిరుగణనాథ తిరుగణనాథ ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ నీ వెలుగు పంచు ఆ తెలివిలోన కొలువై. తిరుగణనాథ సని సగ సగమ మమ గమ బమ మపని పాపమ పని సాని సగని సని బని బమ గమ సని సగ సగమ. ఏ ఐసు, దుమ్మ చెక్కలో కూర్చున్నావే, నువ్వు పాట పాడచ్చు కదా, కొంచెం పుణ్యం వస్తుంది. పాడు. అలాగే అమ్మగారు. జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమివ్వు పొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు పొజ్జ గణేశ. గణేశ జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమి. అయ్యగారు, ఈ మెట్రో పనులు ఇప్పట్లో అవ్వదు, నేను వెళ్తా. అరే ఉండరా. పొద్దున వస్తలే అయ్యగారు. అరే అబ్బా ఐసో రాయే. ఏమండి, నేను వెళ్తానండి. టీవీలో ఆఖరి సీరియల్ కూడా అయిపోయేలా ఉంది. అక్క ఆకలేస్తుంది. చూసారా, వదిలితే నన్నే తినేసేలా ఉంది. నేను కూడా వస్తానే. పదండి పదండి. అబ్బా సార్, నేను వెళ్ళి రేపు ఉదయం వస్తాను సార్. అట్లాగే సుబ్బు. అలాగే సార్. వెళ్ళిరా. ఓకే. రాజు లేనప్పుడు, రాజు లేనప్పుడు. అమ్మా వృద్ధమాత, స్వామి అందరూ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. స్వామి, ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆగాను స్వామి. స్వామి అవి మీరే తీర్చాలి స్వామి. స్వామి స్వామి అడుగుతున్నాను స్వామి. అడగమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరే ఆవో, ఈడేట్రా కాళ్ళకి నమస్కారం పెట్టి మారిపోయిన ట్యాక్ చేస్తున్నాడు. అయ్యో, ఏదో ప్లాన్ మీద వచ్చినట్టుగా ఉన్నారు. మాత్రం మాకు తెలియదు మరి ఏం ప్లాన్ వేశాడు అని. అది నేనేలా చెప్తానండి, గణేష్ అడుగు చెప్తాను. ఉడతల బిక్క తాటికాల మొహం వేసుకుని ఏదో ఒకటి ఉంటావు. స్వామి, ఇంతకుముందు ఎన్నో తప్పులు చేశాను, చేస్తున్నాను. ఇక మీరు చేయదు నాయన. ఎంతకీ ఏ తప్పులు చేశాడో కనుక్కోండి. అపార్ట్మెంట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కదా, తెలుసుకుంటారు. అక్కర్లేదు, నా తప్పులు నాకు తెలుసు. మరి ఎందుకు వచ్చా? వెళ్ళిరా. భాస్కర్రావు గారు, నాకంటే ఉత్సవాలు మీరే బాగా చేశాం. ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఎంతో పుణ్యం సంపాదించి పెట్టారు. పెట్టాం. వినాయకుని దూత ఇలా ప్రత్యక్షం అవడం చాలా అరుదట. అంటే ఇంతకు ముందు వచ్చాడా ఏంటి? కొవ్వూరులో ఒకళ్ళ ఇంట్లో ఇలానే ప్రత్యక్షం అయ్యారట. అవునా? అప్పటి నుండి ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చిన వాళ్ళు గొప్ప పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారట. పూజలు బాగా చేశారేమో. ఉత్త పూజలే కాదండి, చివరి రోజుల్లో బాగా ఎరగదీసేశారట. అవునా? అయితే మనం కూడా ఎరగదీసేద్దాం. దొరికెవరా భాస్కర్? రావుని పంపించాను, తప్పించుకున్నాం. ముసలావాడిని పంపించా, తప్పించుకున్నాం. ఇప్పుడు నా ఐడియాలు ఇస్తున్నావురా. మనం వినాయకుడిని వెంటనే నిమజ్జనం చేసేద్దామండి. కాస్త మీ కంగారు ఆపండి. ఆయన ఏదో ఎరగదీద్దాం అంటున్నారు కదా. అయ్యయ్యో, లింగం, ఇంతగా వాళ్ళు ఏం చేశారు? విగ్రహంతో పాటు భూతను కూడా నిమజ్జనం చేశారటండి. అదెలా కుదురుతుంది?
ఆయన మనిషి. దేవుడు లాంటి మనిషి దేవుడితో పాటు ఈయన కూడా నిమజ్జనం చేయాలి, లేకపోతే ఈ అపార్ట్మెంట్ కి అరిష్టం. ఇక అరిష్టం నిష్టాన్ని మాకు ఆలోచిద్దాం ఇలా. అదేం కుదరదు, నిమజ్జనం చేయాల్సిందే, లేకపోతే మన అపార్ట్మెంట్ కి అరిష్టం. మీరందరూ ఏమంటారు? నేను వెళ్ళి మనుషులు తీసుకొస్తాను, నువ్వు వదులు. పోరేడు దుంపదగా గొప్ప మేలకెట్టేహాడే. సార్, బరువైన అక్క, బాధ్యతలేని తమ్ముడు, కోల్డ్ రోగాలతో అమ్మ సార్. మళ్ళీ మొదలెట్టేసావా గణేష? ఊరందరూ నీకు ప్రాబ్లం చెప్పుకుందామని వస్తే నువ్వు నాకు సమస్య చెప్తావేంటి? నాకు అసలే షుగర్, బోల్డ్ అని స్వీట్లు పెట్టేశారు, వాడెవడో కొబ్బరికాయ తెచ్చి కాలు మీద కొట్టాడు. ఇప్పుడు నేను ఎన్ని మందులు వాడాలో ఏవో సార్. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతలేవా? ఎక్కడ పోనిస్తున్నారు సార్? ఇప్పుడు ఏదో నిమజ్జనం చేస్తారట, నాకు అసలే ఈత రాదు, నేను ఎప్పుడు బయటికి రావాలి సార్? నువ్వు బయటికి రావాల్సిన పని ఉంది, నువ్వు పడగానే నీళ్ళు ఊళ్ళోకి వచ్చేస్తాయి కదా. సార్ ఎటకారం ఆడకండి సార్. ఎటకారం ఆపడం కాదు, ఇప్పుడు ఆ నిమజ్జనం ఆపాలి. ఈ లింగంగాడేమో మాటేనేలా లేడు. అంటే మీరు ఈ విషయంలో ఏం చేయలేరా? సరే, నా దగ్గర ఉపాయం ఉంది, దాన్ని అప్లై చేస్తా. ఏంటది? ఏడిరా? దోత మాయమైపోయాడే.